అక్కడ కూర్చోవాలి. చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నది. ఆమేన్. దేవుడి కొన్ని మాటలు దీవించిన గాక. మరి సంవత్సరమును దయా కిరీటము దేవుడు దయచేస్తున్నాడు. మరి ఆ జాడలంట వెదజల్లుతున్నాయంట. అంటే ఏంటి? మనకే ఆయన ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి బాలుడు ఎదిగే పరిస్థితులు మనం గమనించగలుగుతున్నాం. ఖచ్చితంగా దేవుని కృప లేకపోతే కనుక ఈ ఆరోగ్యం ఉండదో, ఈ ఆయుష్ ఉండదో, తర్వాత ఈ దయా కిరీటం కూడా ఉండదు. ఖచ్చితంగా దేవుడే మనకి దయా కిరీటం ఇస్తున్నాడని వాక్యము తెలియజేస్తుంది. కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించడానికి నేర్చుకోవాలి. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించిన గాక. కేకు కట్ చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దానికన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలుపుసుకోండి అందరూ. చూడద్దామా? పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి వందనాలు, స్తోత్రములు నాయనా. ఇదిగో తండ్రి, ఉదయకాలం అంతా కూడా కాచిగా పడి సాయంకాల సమయంలో నైనా ఈ 4వ నెల మరి 3వ పునరుద్ధాన ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి ఉదయకాలం నైనా నీ సన్నిధిలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ చిత్తానుసారంగా నడిపించుకుని ఈ సాయంకాల సమయంలో ఇదిగోనైనా రాజీని బట్టి, ఇచ్చిన భర్త గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, వారికి ఇచ్చిన సంతానంలో కుమారుడు ఇదిగోనైనా గడిచిన మరి నైనా 2 సంవత్సరాలు నీ కృపాక్షేమంతో కాచి కాపాడి ఇదిగోనైనా మరొక నూతన దయా కిరీటాన్ని మీరు ధరింపజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగోనైనా కుటుంబంతో పిల్లలతో చక్కగా ఇదిగోనైనా ప్రార్థనా పూర్వకంగా ఇదిగో తండ్రిని స్తోత్రములు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించండి, కానీ సహాయం అందించండి. మరి ముఖ్యంగా కుమారుడికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, వివేచన ఇవ్వండి. నాయనా నీకు వందనములు, స్తోత్రములు. తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే కుమారుడు గాను, నీ నామానికి మహిమ తెచ్చే కుమారుడు గాను నాయన జ్ఞాపకం చేసుకోమని, ఈ సహాయం అందించమని ఇదిగో నాయన ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లోని సహాయం ఉంచండి, అలర్తనం దూరపరచండి నాయన. ఇదిగో దేవా, అల్ల స్నేహాల నుంచి దూరపరచండి దేవా. మంచిగా క్రమంగా వారి జీవితాన్ని ముందు కొనసాగించి కృపను దయచేయమని ఇప్పుడు ప్రార్థనా పూర్వకంగా ఇదిగో నాయన కేకుని కట్ చేయించుండగా నీ సహాయం అందించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రవేశ నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు మీ అందరికీ. లేదులే, వంకరగా నెట్టాలి. వంకరగా నెట్టాలి. దా అమ్మా, రేయ్ నువ్వే కనిసి ఎలా వచ్చేసినాడు. పట్టుకోకుండా చెప్పకుండా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కట్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తర్వాత